ముందుగా గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజకి ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే అమ్మ స్వర్ణమాలమ్మకి నా ప్రణామాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు చాలా అద్భుతమైన రోజండి. విన్నారు కదా, మాస్టర్స్ అందరూ చెప్పారు. మరి అరుంధతి నిత్య అన్నప్రసాదం భవనం కట్టుకుంటున్నాం మనం ఇక్కడ. మరి పత్రిసారికి అన్నప్రసాదం అంటే చాలా ఇష్టం. సార్ ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టాలనివారు. అందులోనూ మరి అరుంధతి అన్నప్రసాదం అంటే మామూలు ఇష్టం కాదు సార్కి, వశిష్ఠ గౌతమి దగ్గర. మరి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఎంత రంగరంగ వైభవంగా జరిగింది శంకుస్థాపన. ఎంతోమంది వచ్చారు, చాలా హ్యాపీగా జరిగిందండి. మరి ఇంకా రాని వారందరూ కూడా మరి ఈ వశిష్ఠ గౌతమికి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను నేను. మరి ఈ అన్నప్రసాదం భవనానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక ఇటుకనే వెయ్యాలండి ఇందులో. ఎందుకంటే మన జన్మ ధన్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎన్నో కోటాను కోట్లు సంపాదించుకుంటాం, ఈ భూమి మీద వదిలేసి వెళ్ళిపోతాం మనం. కానీ మనకు కూడా వచ్చేది అదే. పైకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంత గొప్ప పని చేసి వచ్చాం మనం. ఇక్కడ ఈ అన్నప్రసాదం నిత్యం జరుగుతుంది, నిత్యాన్న ప్రసాదం ఇక్కడ. మరి ఆ నిత్యాన్న ప్రసాదం మనం అవకాశం అందరికీ కల్పించిన వాళ్ళు అవుతాం. మనం వెళ్ళిపోతాం ఈ భూమిని విడిచిపెట్టి. పిల్లల తరాలు అందులో భోజనం చేస్తారు. అలాంటి అన్నప్రసాదంలో మనం కూడా ఒక్క ఇటుక వేసామంటే మన జన్మ ధన్యం చేసుకున్నట్టండి. అదే మనకు కూడా వస్తుంది. మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, మరి ఇప్పుడు మాట్లాడిన మాస్టర్స్ అందరూ కూడా ఎంతో తపనతో వర్క్ చేయడానికి వచ్చారండి. అందరూ కూడా నిస్వార్థమైన వర్క్ చేయడానికి నిలబడ్డారు రెడీగాను. అంటే పరమాత్ముడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. నువ్వు నేను వేరు అన్న భావంతో లేకుండా ఎవరైతే సత్కర్మ చేయటానికి ముందుకు వస్తారో వాళ్ళకి ప్రకృతి అవకాశం ఇస్తుందండి. అలా అవకాశం ఇచ్చి వీళ్ళందరూ కూడా చేయటానికి రెడీగా ఉన్నారండి, ఇంత వర్క్ చేయటానికి. మరి అందరూ కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ సహకరించాలండి. వశిష్ఠ గౌతమికి వచ్చి ఒక్కసారి చూడాలి. అలాగే ఉగాది సంబరాల నాటికి మరి ఇక్కడ అన్నప్రసాదం వంట భవనం తయారైపోవాలండి. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మరి బిల్డింగ్ కట్టేసి అందరికీ ఉండటానికి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మరి చేస్తున్నారు. అందరూ ఎంతో తపనతో చేస్తున్నారు. వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. మరి మీ వంతు మీరు సహకారం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ప్రతి పిరమిడ్ సొసైటీ నుంచి కూడా మీరు ఇవ్వండి, 10 మంది చేత ఇప్పించండి. మనం ₹1 ఇవ్వాలి, 10 మంది చేత ₹10 ఇప్పించాలి. ఎందుకంటే అది ఒక సత్కర్మ. ఆ సత్కర్మలో మనకు అనేక జన్మల కర్మలు దగ్ధమవుతాయండి. ఎందుకంటే వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం అంటే ఆషామాషి కాదండి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద పిరమిడ్ అది. పత్రిసారో ఎన్నో జన్మల పుణ్యం ఉంటే చేయగలుగుతారు వర్క్ అని చెప్పారు. మరి మీరందరూ కూడా ఉపయోగించుకోండి వశిష్ఠ గౌతమిని. అందరూ ఉపయోగించుకుని అందరూ అన్ని చేతులు వెయ్యాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మరి అందరూ కూడా సహకరించాలి అనుకుంటే మరి మీరు ఒక్క ఫోన్ చేస్తే చాలు వశిష్ఠ గౌతమి ట్రస్ట్ సభ్యులకి, మరి మీ సెంటర్కి వస్తాం మేము. మీరందరూ సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.